అన్న నమస్తే అన్న. ఏం పేరు? నమస్తే అన్న. రామచంద్రు రామచంద్ర. ఇక్కడ లోకల్ వారసుగూడ. వారాస్ కూడా శివాజీ బొమ్మ ఏంటి మరి ఆటో ట్రాలీ ఆటో నడుపుతారా? అంతే. ఎలా ఉందన్న బిజినెస్? ఆటో అన్న ఆటో ట్రాలీ అది ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడైతే మంచిగా నడిచేది. ఆ, రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఇచ్చిండు. ఆటోలు గిటోలు మొత్తం పోయింది. అంతేనా? అంతే. ఎందుకట్లా? మాకెందుకంటే ఈ ఆటోలు బస్సు ఫ్రీ పెట్టిరు కదన్న, దానివల్ల మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. మీకు ట్రాలీ ఎలా ఉంది? గూడ్స్ వెహికల్ మాది. గూడ్స్ వెహికల్ ఎలా ఉంది? గూడ్స్ వెహికల్ చూద్దాం అంతే ఉంది అన్న, అంతకంతే ఉంది. అంతకంతే. వాస్తవానికి అయితే చెప్పాలి, రేవంత్ రెడ్డి పాలన మంచిగా చేస్తలేడు. వాస్తవానికి ఎందుకు చెప్పాలంటే నీళ్ళు ఇస్తలేడు ప్రభుత్వం. మంచిగా నీళ్ళు రావట్లేదా? వేడొస్తున్నాయి అన్న. తాగనీళ్ళు కాదు, మన రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తలేడు. మెయిన్ అవి. మాకు భూమి ఉంది, ఊళ్ళే భూమి ఉంది, అన్ని ఉన్నాయి. రైతు బంధు వేడు వస్తుంది, కానీ కొంచెం కొంచెం వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి పాలన చాలా బాగాలేదు. ఆటోలలో అయితే మొత్తం చాలా ఇబ్బంది పడుతుర్రు. వాస్తవానికి 6 గ్యారెంటీలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఏదో ఒక్కటి చూడలేదు అన్న. 6 గ్యారెంటీలలో ఒక్కటి చూడలేదు. బస్సు ఒకటైతే, బస్సు మాత్రం ఒకటి పక్కా వస్తుంది. వాస్తవానికి 200 యూనిట్ల కరెంటు ఒకరికి వస్తుంది, ఒకరికి వస్తుంది. వాస్తవానికి అయితే వస్తుంది, ఒకరికి వస్తుంది, ఒకరికి వస్తలేదు. మాకు సుత వచ్చింది, 2-3 వచ్చిన దానికి అవదాం అడదు. మీ ఆడవాళ్ళకి 2500 ఇస్తున్నారు, అది ఇస్తలేరు అన్న. 4000 పింఛన్ వస్తుందా? అది సుత వస్తలేదు. 6 గ్యారెంటీలలో 2 గ్యాస్ సుత లేదు. గ్యాస్ సుత ఫెయిల్. అది అంటే ఇప్పుడు కరెంటు ఓన్లీ బస్సే. అయితే పాస్ పక్కా చేసిండు, బస్ అయితే పక్కా చేసిండు. ఏది లేదు. మళ్ళా పోతాడు కేసీఆర్, వస్తాడు పక్కా వస్తాడు. కేసీఆర్ పాలన బాగుంది, ఈ కేసీఆర్ పాలనే బాగుంది. ఎందుకంటే నీళ్ళు ఇస్తలేడు రైతులకు నీళ్ళు ఇవ్వాలి. పాస్తానికి మనం ఇక్కడ ఏదో ఆటో బతుకని చేసుకుని అనుకున్నాం, కానీ ఏం లేదు. ఇక్కడ కాలమే పోయింది మొత్తం. రియల్ ఎస్టేట్ కూడా లేదు, మీకేమో బళ్ళకి లేదు, ఏది లేదు. రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు. వాస్తవానికి అయితే వచ్చేసారి అయితే మరి ఇప్పుడు కేసీఆర్ అయితే చూసిర్రు, రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. మరి బీజేపీకి ఏం ఛాన్స్ ఉండదా? బీజేపీకి ఏమి ఉండదన్న. ఇక్కడ లేదు బీజేపీ. ఇక్కడ ఏడుందన్న? 20 రాష్ట్రాల అధికారం లేదు. బీజేపీ లేదు ఇక్కడ, రాదు. ఇక్కడ ఏమి ఉండదు చూద్దాం. వాస్తవానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అదేనా ఇప్పుడు ఉంటాడు, కాకపోతే కాంగ్రెస్ ఉంటది, కానీ తర్వాత బీజేపీ ఏం లేదు ఇక్కడ. లేదు, వాస్తవానికి అయితే లేదు. కాదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏది మేయర్ ఎన్నికలు. మీ కార్పొరేటర్ ఎవరు ఇక్కడ? మన ఏమా. సో మరి ఈసారి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏమే ఉంటది, పద్మరావు ఉంటాడు ఇక్కడ మాకైతే. అంతే. సో మరి ఇప్పుడు మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంటుంది? మేజర్ అయినా టీఆర్ఎస్ కే ఉంటుంది మాకైతే. పక్క టీఆర్ఎస్ ఈసారి, పక్క టీఆర్ఎస్. మళ్ళా సుత జిల్లాలలో మొత్తం సుత టీఆర్ఎస్ వస్తుంది. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చిందా? 12,000 ఏం ఇవ్వలే మాకు, పైసలు ఎవ్వరు ఇవ్వలే. రేవంత్ రెడ్డి ఇవ్వలే, ఎవ్వరు ఇవ్వలే. కానీ ఇవ్వకుండా ఇచ్చినా కేసీఆర్కే ఇస్తాం, మేము కేసీఆర్కే చేస్తాం. అంతే మాది, అంతే ఫిక్స్. ఎందుకంటే అంతా ఇబ్బంది పడుతున్నారు. ఓటు రాసుకున్నా? ఓటు ఉంది, నాకు ఓటు ఉంది. ఇక్కడనే ఇస్తాను. మా ఆశతో ఒక 50 మందికి మేము ఓటు. మాది అడ్డా శివాజీ బొమ్మ ఇక్కడ. నేనే కాదు, ఫిలప్ చేసిన ఎస్ఐఆర్ ఫిలప్ చేసిన. దొంగోట్లు మంచి ఓట్లు వేయాలి, దొంగోట్లు ఎందుకు అలా? అలాంటివి మనకు అలవాట్లేదు తెలంగాణలోకి. అయితే తెలంగాణలో రుబాబుగానే ఉంటాం, రుబాబుగానే బతకగలుగుతాం. అంతేగాని మనకి అలాంటివి ఏమి ఉండవు మనకు.